న్యూస్ లెన్స్ చూద్దాం. ప్రైవేట్ పాఠశాలల్లో సాగుతున్న ఫీజుల దోపిడీపై ప్రైమ్ 9 న్యూస్ చేసిన పోరాటం ఫలించింది. మధ్యతరగతి తల్లిదండ్రుల ఆవేదనను ప్రైమ్ 9 న్యూస్ బలంగా వినిపించడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. అధికారులతో నిర్వహించిన కీలక సమీక్షలో ఫీజుల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజుల నియంత్రణ విధానాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వెంటనే రిపోర్ట్ సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నివేదిక అందిన వెంటనే ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఒక పక్కా పాలసీ తీసుకురానుంది. ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న దోపిడీపై నిరంతరం ప్రైమ్ 9 చేసిన పోరాటానికి సంబంధించి ఇప్పుడు నారా లోకేష్ స్పందించినట్టుగా తెలుస్తోంది. అధికారుల్ని ఆయన ఖచ్చితంగా ఒక ఆదేశం అయితే జారీ చేశారు. పక్కా నివేదిక ఇవ్వాలంటూ ఆయన సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సింధు, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు అంటే విద్యా వ్యవస్థ మొదలైన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీ అనేది నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రైవేట్ పాఠశాలల మొత్తం మీద కూడా ఒక పక్కా ప్రణాళిక ఉండాలి అని చెప్పని మంత్రి నారా లోకేష్ భావిస్తున్నప్పటికీ ఏదైతే అంటే గతం నుంచి కూడా ఏదైతే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో అధిక దోపిడీలు మరింతగా పెరిగిపోవడం, అదేవిధంగా దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే అంటే స్కూల్ ఫీజులు కానీ అదేవిధంగా పాఠశాలల ఫీజులు కానీ దాంతోపాటు యూనిఫామ్లు అదేవిధంగా ఇతర యాక్టివిటీస్కి సంబంధించి మరింతగా దోపిడీతో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో అటు తల్లిదండ్రులు అంటే పేద విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించాలన్నా లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పొందాలన్నా కూడా మరీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఏర్పడుతున్న పరిస్థితి. ఏదైతే ఆర్థికంగా తల్లిదండ్రులు ఒక పక్క నలిగిపోతున్నప్పటికీ ఒక పక్క చూసుకున్నట్లయితే తమ చిన్నారులను ఎక్కడ క్వాలిటీ విద్యను అందించలేకపోతామో అని చెప్పని ఒక పక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యాలు ప్రైవేటు పాఠశాలలు మొత్తం కూడా విపరీతంగా స్కూల్ ఫీజులు పెంచడం, అదేవిధంగా యూనిఫామ్స్, బుక్స్, అదర్ యాక్టివిటీస్తో పాటు ఇంకా వేరే ఫీజులు అంటూ కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ ఫీజులు కానీ మరిన్ని పెరగటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మధ్య తరగతి అదేవిధంగా దిగువ తరగతి ఉన్న తల్లిదండ్రుల పైన మరింత భారం పడుతున్న పరిస్థితి. వీటన్నిటిపైన కూడా ప్రైమ్ 9 ఎప్పటికప్పుడు కథనాలను ప్రచురిస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఈ ప్రైమ్ 9 కథనాల ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ ఎఫెక్ట్కి మంత్రి నారా లోకేష్ స్పందించి వెంటనే దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక నాకు కావాలి అని చెప్పని అధికారులతో అయితే నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలకి మరింతగా ఆదరణ పెరిగింది, ప్రభుత్వ పాఠశాలను మరింతగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పని కూడా ఆయన చెప్తున్నప్పటికీ కూడా కొంత ప్రైవేట్ పాఠశాలలు మాత్రం చేస్తున్న ఏదైతే ఉందో దోపిడీ, ఫీజులు దోపిడీ పెద్ద ఎత్తున కూడా తల్లిదండ్రులు అంటే పేద మధ్యతరగతి తల్లిదండ్రుల పైన ఇది ఒక పెను భారంగా పడుతుందని చెప్పాలి. ఈ భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అంటే ఉన్నత విద్య ఏదైతే అందించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారో వాటన్నిటి పట్ల కూడా అధికారులను మాత్రం ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష జరుపుతూ అలాంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని భావిస్తున్నప్పటికీ ఏదైతే ఈ క్షేత్రస్థాయిలో ప్రతి స్కూల్ని కూడా విజిట్ చేసి వారి ఫీజులు కానీ స్కూల్ ఫీజులు కానీ అదేవిధంగా బుక్స్ ఫీజులు కానీ అధిక ఫీజులు ఎవరైతే వసూలు చేస్తున్నారో ఎవరైతే అధిక ఫీజులకు పాల్పడుతున్నారో వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు అసలు ఏ పాఠశాలలో ఎంత ఫీజులు ఉన్నాయి, దాంతోపాటు ఇతర రాష్ట్రాలు మన పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడులో ఇటీవల చూసుకుంటే విద్యాశాఖకు ఒక ఉన్నతమైన విలువను ప్రాధాన్యతను తాను అక్కడ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఒక లిమిట్ ఆఫ్ ఫీజులను కూడా స్ట్రక్చర్ను తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న పరిస్థితి. అయితే అదే ఇంప్లిమెంటేషన్ని రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి, పక్క రాష్ట్రాలతో ఎట్లా ఉందో అని కంపేర్ చేయాలని చెప్పని ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ కీలక ఆదేశాలన్నింటినీ కూడా అధికారులు వెంటనే వాటన్నిటిపైన కూడా ఒక నివేదికను తయారు చేసి ఆ రిపోర్ట్ను కూడా విద్యాశాఖకు అయితే అందించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.